హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఓ విమానం ప్రయాణికులకు నరకం చూపించింది. విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో గాల్లోనే 2 గంటలు నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తమకిక మరణం తప్పదని బోరున విలపించారు. చావు నోట్లో ఉన్నామని భయంతో వణికిపోయారు. చివరికి దేవుడే దిక్కు అంటూ ఆర్తనాదాలు చేశారు. హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళుతున్న ఫ్లై 91 విమానంలో జరిగిన ఘటన ఇది. అసలు గాల్లో ఏం జరిగింది? ప్రయాణికులు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై 91 విమానం హుబ్లీకి బయలుదేరింది. ప్రయాణికులంతా కొద్దిసేపట్లో హుబ్లీ చేరుకుంటామని భావించారు. కానీ సాయంత్రం 4:30 హుబ్లీ సమీపించగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల విమానాన్ని ల్యాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం పైలట్ విమాన ప్రయాణికులకు తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. తదుపరి ఏం చేయాలనే విషయంలో తమకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గాల్లోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ప్రయాణికులకు అప్పుడు మొదలైంది అసలైన భయం. విమానం గాల్లోనే 2 గంటల పాటు అటు ఇటు చెక్కలు కొట్టింది. విమానంలో ఒక్కసారిగా తీవ్రమైన ప్రకంపనలు మొదలయ్యాయి. కిటికీల గుండా బయటకు చూసే పరిస్థితి లేదు. సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకున్నారు. అయ్యో దేవుడా, ఏం జరుగుతోంది? దేవుడా, మమ్మల్ని కాపాడు అని కేకలు వేస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ భయాందోళనలో మునిగిపోయారు. విమానంలో పైలట్ను అడగండి, మమ్మల్ని బెంగళూరుకైనా తీసుకెళ్లండి, బెల్గాంకైనా తీసుకెళ్లండి అంటూ ప్రయాణికులు ప్రాధేయపడ్డ దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. చివరికి హుబ్లీలో దిగాల్సిన విమానాన్ని దారి మళ్లించారు. సాయంత్రం 6:30 ఆ విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ 2 గంటల భయం ప్రయాణికులను మానసికంగా ఎంతగానో కృంగతీసింది. తాము బతుకుతామని అనుకోలేదని, క్షేమంగా తిరిగి నేల మీదకు రావడం ఒక కలగా ఉందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది సాంకేతిక లోపమని ప్రచారం జరిగింది. కానీ ఫ్లై 91 ఎయిర్లైన్ సంస్థ వీటిని ఖండించింది. విమానంలో ఎటువంటి సాంకేతిక లోపం లేదని, కేవలం ప్రతికూల వాతావరణం వల్లే విమానాన్ని మళ్లించామని స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమని పేర్కొంది. అంతేకాకుండా ఇదే సమయంలో ముంబై నుంచి కొల్హాపూర్కు వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా గోవాకు మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.